ఆ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరొక దినము మనకి దేవుడు ఏర్పాటు చేసి మొదటిగా మరి దేవుని సన్నిధిలో దేవునితో గడుపుటకు, మాట్లాడుటకు, ఆధ్యాత్మికముగా బలపడటానికి దేవుడిచ్చిన చక్కటి అవకాశమును బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నా వాయిస్ క్లియర్గా వినపొస్తుందండి మీకు? ఓకే. పాట పాడాలి కాబట్టి, పాట పాడమన్నారు కాబట్టి మొదటిగా పాట పాడుకున్న అనంతరం వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. చాలా పాత పాట, మనందరికి వచ్చిన పాట. మనందరం కూడా ఈ పాటలో దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో బోధమా. రాజు సైన్యమందు చేరదన్, ఆ రాజు దివ్య సేవ చేయను, రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా దోషము బట్టి నడువగా, యేసుతో టీవిగాను వెళ్ళడను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచమున్ ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు, విశ్వాస కవచమున్ ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను వెళ్ళడను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధమా. శోధనల మనల చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనల మనల చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము, యేసుతోటివిగాను పోదమా, యేసుతోటివిగాను బోధమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి, ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి, లోకమంత ఏకమై యేసునాదు గెల్వను, లోకమంత ఏకమై యేసునాదు గెల్వను, సాధనం బెవరను నీవేగా,
ఏసుతోటి విఘను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. ఓకే అండి, దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మరి చక్కటి పాటను పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకొని ఉన్నాం. మరి వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరమందు ఆసీనుడు అయి ఉన్న మా గొప్ప తండ్రి, మహిమా స్వరూపుడా, మహోన్నతుడా, నిరంతరము మాతో నివసిస్తున్న మా దేవా, నీ ఘనమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. రాత్రంతా మా పడకలలో నీవు ఉండి తోడుగా ఉండి చక్కటి నిద్రనిచ్చావు నాయనా. ఏ అపాయము, ఆటంకము, నష్టము వాటిల్లకుండా నీ కనురెప్పవలి మమ్మల్ని కాపాడావు గనుక మరొక దినము మేము చూడగలుగుతున్నాం. మరొక దినానికి మేము చేరగలిగాం నాయనా. ప్రాణముతో బ్రతకగలిగాం తండ్రి. ఇది నీ నీ దయేనైనా, నీ కృపే కనుక నీకు వందనాలు. మరి సమయంలో అయ్యా మరి యొక్క జూమ్ మీట్ ద్వారా వాక్య సందేశాన్ని వినిపింప చేయటానికి అల్పునైనా నన్ను నిలబెట్టుకున్నావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రములు. ఏ మాటలైతే నాయనా మాట్లాడాలని ఆలోచిస్తున్నారో మీరు, ఆ మాటలన్నీ కూడా ప్రభువా నా ద్వారా, నా నోటి ద్వారా ప్రభువా నీవే మాట్లాడి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆధ్యాత్మికముగా బలపడుటకు, అనేక నైనా మరి ఆత్మల రక్షణ కొరకు ఉపయోగపడుటకు కృపచూపండి, సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొనిన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మనం చదువుకున్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇక్కడ యేసు యొక్క అడుగు జాడలలో మనము నడుచుకోనుట అనేది ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య సందేశము అంశమై ఉన్నది. యేసు క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి అనేది ఈ దినము మన యొక్క అంశమై ఉన్నది. ప్రియులారా, అడుగు జాడలు లేక ఒక మనిషి యొక్క పోలిక, ఒక మనిషి యొక్క గుణలక్షణాలు మరొక మనిషి కలిగి ఉన్నాడు అని అంటే ఆ మనిషి సొంత కుటుంబీకుడై ఉంటాడు. చాలా సార్లు మనం వింటూ ఉంటాం, సేమ్ అరే నువ్వు మీ జేజబ్బ ఎలాగున్నాడో అలాగనే ఉన్నావురా అని అంటారు. కొంతమంది మీ నాన్న ఎలాగున్నాడో అలాగనే ఉన్నావురా, నువ్వు సేమ్ ఊడిపడ్డావురా అని అంటారు. కొంతమంది నడుస్తున్నప్పుడు సేమ్ మీ నాన్న నడిచినట్టే నడుస్తావురా అని అంటారు. కొంతమంది సేమ్
మరి ఈ విధముగా కొన్ని పోలికలు కనపడుతూ ఉంటాయి. కొన్ని పోలికలను మనం చూస్తూ ఉంటాం. అవి మన పితరుల పోలికలు కావచ్చు అండి, మన బంధువుల పోలికలు కావచ్చు, మన యొక్క గుణలక్షణాలు, వారి యొక్క గుణలక్షణాలు కొన్ని ఉంటాయి. ఇది బ్లడ్ రిలేషన్షిప్. మరి కొన్ని విధాలుగా మనం చూస్తే మరి ఎలా ఉంటదంటే, ఒకడు ఏదన్నా ఒక సినిమా చూసి వచ్చాడు అనుకో, వాడు అక్కడ ఏ విధంగా ఫైట్ చేస్తాడో ఆ విధంగానే వీడు ఇక్కడ ఫైట్ చేయాలనే ప్రయత్నం చేస్తాడు. వాడు ఏ విధంగా స్టెప్ వేస్తాడో ఆ విధంగానే వీడు స్టెప్ వేయాలనే ప్రయత్నం చేస్తాడు. వాడు ఏ విధంగా డైలాగ్ వచ్చాడో ఆ డైలాగ్ వాడు ఎలా చెప్పాడో వీడు కూడా అలా చెప్పాలనే ప్రయత్నం చేస్తాడు. ఇలా కొంతమంది ఏం చేస్తారంటే, మరి లోకానుసారంగా మనం అలా ఆలోచిస్తే అలాంటి ఆలోచన వస్తుంటది. మరి ఆత్మీయతలోనికి వస్తే మరి చాలా మంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళ యొక్క నాయకుడు ఉంటాడు కదా, వాళ్ళ సేవకుడు మాట్లాడినట్టే మాట్లాడాలని ఆలోచన చేస్తుంటారు. వారు ఎలా పాడితే అలా పాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా మనకు కనపడుతూ ఉంటుంది. అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ వింటూ ఉంటాం, అక్కడక్కడ కూడా అలాంటి సన్నివేశాలను మనం ఎదుర్కొంటుంటాం. కానీ ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది అని అంటే, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడవాలని, యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలలో మనము నడుచుకోవాలని మనకు ఒక మాదిరి ఉంచిపోయాడు. ఒక మాదిరి అని అంటే ఒక ఇదిగో ఈ విధంగా మీరు ఉండాలి, ఈ విధంగా మీరు నడుచుకోవాలి, ఈ విధంగా మీరు మరియు జీవించాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక యేసు యొక్క అడుగుజాడలలో నడుచుకోవాలి. మనం క్రైస్తవునిగా ఉండవలసిన ప్రధానమైనటువంటి కోరిక ఏంటి అని అంటే, ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి. ఆయనతో కూడా బాధపడుటకు ఇష్టపడటమే కాక ఆయన యొక్క మనస్సును కలిగి ఉండడము మనము ఇష్టపడాలి. ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలంటే ఆయన పడినటువంటి శ్రమలలో కొంతైనా, క్రైస్తవులకు శ్రమలు వస్తాయండి. క్రైస్తవులు ఎప్పుడు హ్యాపీగా ఉండలేరు. మనం అనుకుంటాం కానీ అది చాలా కష్టం. ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, మరి ఎన్నో బాధలు వస్తుంటాయి. కానీ వాటన్నిటిని కూడా భరిస్తూ యేసుక్రీస్తుకు యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. కనుక ప్రియులారా, ఆయన అడుగుజాడల్లో ఎప్పుడైతే మనం నడుస్తామో దేవుడు అత్యధికముగా మనల్ని ఆశీర్వదిస్తాం. ఏంటి ఆయన అడుగుజాడల్లో అనేది కొన్ని గొప్ప మనం త్వరగా చూసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆయన అడుగుజాడల్లో నడవాలంటే ఆయన కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ఏంటి ఆయన కలిగి ఉన్నటువంటి మనస్సు? ఏం మనస్సు ఉంది ఆయనలో? ఆయనలో ఎలాంటి గుణలక్షణం ఉన్నది అనేది మనము చూసుకొని వాటి ప్రకారంగా నడుచుకోవాలి. ఎందుకు ఈ విధంగా మనం తెలుసుకోవాలని అంటే, యేసుక్రీస్తును అంగీకరించాము కనుక ఇది క్రైస్తవులు కానటువంటి వారి కోసం కాదు,
క్రైస్తవులగా జీవిస్తూ యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నటువంటి మనకు సంబంధించిన మాట ఇది ఏంటనంటే, రక్షణ పొందిన వారికి కావలసినటువంటి మాట ఏంటనంటే, క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మనము కూడా కలిగి ఉండాలి. ఈ మనస్సు లేకపోవడం వల్ల సమాజములో గాని, సంఘములో గాని ఎంత అనేకమైనటువంటి ప్రదేశాల్లో చాలా విభేదాలు, చాలా గందరగోళాలు, చాలా మటుకు మరి భ్రష్టు పట్టిపోయినటువంటి సంఘాలు గాని, కుటుంబాలు గాని లేకపోలేదు. కారణం ఏంటనంటే, క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనసు నేటి క్రైస్తవులకు కలిగి ఉండకపోవడం వల్ల. ఏంటి ఆయన మనసు మరి? ఆయనలో ఉన్నటువంటి మనసు ఏమై ఉండొచ్చు అనంటే, మనము మరి దేవుని వాక్యంలో నుంచి కొన్ని ఒక 2, 3 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనసు ఏంటి అనంటే, మొదటిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనిస్తే, అక్కడ నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలనగా నా కాడు సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి అని అంటే, ఆయనలో ఉన్నటువంటి మనసు ఏమై ఉండొచ్చు అని అంటే, ఆయనలో ఉన్నటువంటి మనసు ఏంటంటే, ఇక్కడ నేను సాత్వికుడను. చాలా అద్భుతమైనటువంటి మాట అండి. క్రైస్తవులముగా, దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా, ఆయన అడుగుజాడల్లో నడవాలనే ఆశ, తపన మనలోగిన ఉంటే, మొట్టమొదటి క్వాలిటీ, మొట్టమొదటి గుణలక్షణం ఆయనలో ఉన్నది ఏంటి అనంటే, ఆయన ఆయన సాత్వికుడు. సాత్వికుడు అనగా చాలా వరకు శాంతముతోను, చాలా వరకు వినయముతోను, చాలా వరకు ప్రశాంతంగా, చాలా వరకు తగ్గింపు కలిగినటువంటి మనస్సు యేసు క్రీస్తులో ఉన్నది. ఈ మనస్సు కలిగి ఉండాలంటే నేటి దినాల్లో ఉన్న క్రైస్తవులకు చాలా కష్టంగా ఉంది. ఈ మనస్సును మరి కలిగి ఉండాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. సంఘములోకి వచ్చేసరికి ఒక అధికార పీఠం కావాలనడం, సంఘంలోకి వచ్చేసరికి నేను ఒక పెద్దగా ఉండాలనడం, నాకే మొదటిగా పార్టీ ఇవ్వాలనడం, నాకే మొదటిగా ప్రార్థన ఇవ్వాలనడం, ఇవ్వకపోతే అలిగిపోవడం, ఇలాంటి కోణాల్లో మనం చూస్తుంటే చాలా బాధ వేస్తూ ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడవాలని ఆశ కలిగి ఉంటామో, వాళ్ళు ఎలాగుంటారంటే, మొట్టమొదటి క్వాలిటీ ఏముంది అంటే సాత్వికం కలిగి ఉండాలి. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే మనం చూస్తే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని ఉంది. సాత్వికులు ధన్యులు, వారు 5వ వచనంలో మనం చూస్తే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. చాలా అద్భుతమైనటువంటి మాట అండి. భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం కలిగి ఉండాలంటే, మొట్టమొదటిగా సాత్వికం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూ ప్రపంచం అంతా కూడా ఇంత త్వరగా వ్యాప్తి చెందాడు అని అంటే కారణం ఒకటి, ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సు గలవాడు, ఆయన సంపూర్ణంగా తగ్గించుకున్నటువంటి వాడు. ముఖం మీద ఉమ్మి వేసిన, కొరడాలతో కొడుతున్నా, అపహాసిస్తున్నా, ఎగతాళి చేస్తున్నా, బల్లెపోటుతో పొడిచిన, ఎన్ని చేసినా, ఏమి చేసినా దీర్ఘ శాంతముతో, శాంతమూర్తుడై ఆయన మౌని అయిపోయాడండి. ఎంత గొప్ప గుణలక్షణమో చూడండి.
ఈ గుణలక్షణం నేటి క్రైస్తవ జీవితాల్లో కలిగి ఉంటే ఎంత అద్భుతంగా మనం ముందుకు వెళ్ళగలమో చూడండి. అందుకనే సాత్వికంతో ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును మనం చూస్తే ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే 12వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. మోషే యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలో నడిచాడండి. అప్పటికి యేసు ప్రభు వారు లేరు కదా అనొచ్చు, కానీ త్రిత్వంలో ఏకత్వమై ఉన్నాడు మన దేవుడు. ముగ్గురిలో ఏకమై ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి మోషే. అందుకనేనండి ఆ ప్రయాణంలో ఎంతో మంది సనుగుతా ఉన్నారు. కొంతమంది వచ్చి ఏమంటున్నారంటే, ఏంది నీ మాట వినేదేంది, నీవేనా దేవుడు, నీకేనా ప్రత్యక్షమయ్యేది మా గాడ అని చెప్పి తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే మరి మోషే ఎప్పుడు కూడా వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నారు, నాకెందుకు ఈ పెత్తనము, నేను పోయి ఒక మూలన కూర్చొని కాముకుంటానని చెప్పి ఎప్పుడు కూడా వెనుదిరిగిపోయి వారి మాటలకు, వారి యొక్క విధానానికి పిరికితనంతో ఎప్పుడు అనలేదు. కాకుంటే దేవుని సన్నిధిలో ఏమన్నాడంటే, ఏంటయ్యా నేనేమన్నా వీళ్ళందరినీ కన్ననా, ఎందుకు ఇంత అని అన్నట్టుగా మాట్లాడి మరలా దేవుని దగ్గర జవాబు పొంది మరలా పురికొల్పబడి మరలా ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి ఆయన మరి అడుగులు ముందుకేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అన్ని లక్షల మందిని ఒకే తాటి మీద నడిపించటానికి గల ప్రధానమైన కారణం ఏంటి అని అంటే సాత్వికం. మనం చూస్తున్నాం అక్కడ ఆహారం లేనప్పుడు మోషే మీద ఎంత సనుక్కున్నారో ఆ అధ్యాయం అంతా మనం చదివితే చాలా బాధేస్తుంది. మోషే మీద ఎలా తిరుగుబాటు చేశారో, ఎలా సనుక్కున్నారో, మాకు ఐగుప్తు దేశంలోనే బాగుండేది, అక్కడ మాంసం దొరికేది, అక్కడ అది ఉండేది, ఇది ఉండేది, ఎంత బాగుండేది అని చెప్పి ఎందుకు తీసుకొచ్చావని చెప్పి ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా రియాక్షన్ కాలేదండి. ఎక్కడ కూడా ఆయన కోపాన్ని బయట పెట్టలేదండి. కారణం ఏంటంటే యేసు క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిచాడు. ఆయన భూమి మీద ఉన్న వారందరిలో కంటే సాత్వికుడని గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ఎంత మంచి మాటను మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానించగలుగుతున్నామంటే, ఆయన అడుగుజాడల్లో నీవు నేను నడవాలి అని అంటే అది మాటలతోనే మాట్లాడుకొని వదిలేసుకొని వెళ్ళిపోయే అంశం కాదు. ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి అని అంటే సాత్వికము కలిగి మనం జీవించాలి, దీన మనస్సు కలిగి మనం జీవించాలి. అందుకనే యేసుప్రభు వారు అద్భుతమైన మాట చెప్పాడు. ఏంటంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఎక్కడ హెచ్చింపబడతాడు? అక్కడ తగ్గే ఉంటాడు, అక్కడ చాలా వరకు తగ్గే ఉంటాడు. కానీ పరలోకములో అతనికి ఒక ప్రధానమైన స్థానం ఏంటనంటే అది హెచ్చింపబడేటువంటి స్థానం. అదే యేసుక్రీస్తు పక్కన కూర్చొని, యేసుక్రీస్తుకు పక్కన కుడివైపున ఒక సింహాసనం ఉంటుంది, ఒక రాజ్య కుర్చీ అక్కడ ఉంటుంది. దాని మీద కూర్చున్నామంటే ఎంత మరి హెచ్చింపు కలిగినటువంటి ప్రదేశమో ఒకసారి మనం ఆలోచించాలి. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనం సంఘాలలో అయితేనేమి, సమాజంలో అయితేనేమి, బంధువుల దగ్గర అయితేనేమి, స్నేహితుల దగ్గర అయితేనేమి ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు మంచిది. ఎంతవరకు శాంతి గుణం కలిగి ఉంటే అంతవరకు మంచిది. ఎంతవరకు సాత్వికం కలిగి ఉంటే అంతవరకు మంచిది. ఎందుకంటే మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ గుణలక్షణం కలిగి ఉన్నాడు గనక నీవు నేను మన అందరం కూడా కలిగి ఉంటే అనేకులు మనల్ని చూసి క్రీస్తు యొద్దకు రావటానికి ఇష్టపడతారు. రెండోదిగా అనేకులకు మనం మాదిరికరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనము అతిశయపడతామో, ఎప్పుడైతే మనం అహంకార పడతామో, ఎప్పుడైతే మనం
ఆహ్, అతిశయయుక్తమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తామో అప్పుడే మనం పతనమైపోతాం. ఆధ్యాత్మికముగా దూరమైపోతాం. ఆత్మీయంగా బలపడలేం. కనుక మనము ఏం కోరుకోవాలి అనంటే తగ్గింపు జీవితాన్ని కోరుకోవాలి. సాతాను ఏం కోరుకున్నదక్కడ? సింహాసనం గావాలని కోరుకున్నది. అది ఎప్పుడైతే అతిశయుక్తమైనటువంటి ఆలోచన ఆలోచించిందో అప్పుడే పతనమైపోయింది. క్రైస్తవ జీవితంలో కూడా మనము అతిశయయుక్తమైనటువంటి ఆలోచనలు ఆలోచిస్తుంటే మనం పతనమైపోతాం. దేవునికి దూరమైపోతాం. కనుక మనం దేవుని సన్నిధిలో ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని. మనుషుల అడుగుజాడల్లో నడుస్తే ఏమొస్తది? అదే యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు గొప్ప విముక్తి, గొప్ప ఆధిక్యత, గొప్ప మరి స్థానాన్ని దేవుడు నీకు, నాకు మనందరికీ అనుగ్రహిస్తాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రియులారా, మనము ఎవరి పోలిక చొప్పున నడుచుకుంటున్నాం? ఎవరి అడుగు జాడల్లో మనం నడుచుకుంటున్నాం? ఎవరి యొక్క మన యొక్క గురి, మన గమ్యము ఏమై ఉన్నది? ఒకసారి మనం ఆలోచించుకొని యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవాలని నీవు, నేను మనందరము కూడా ఆ మహోన్నతుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ, ఆ మహాపట్టణమైన పరలోకంలో మనం అందరం కూడా ఆయన కుడిపాక్షంలో కూర్చోవాలని ఆశిస్తూ మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, మహిమ, ఘనత కలుగును గాక. మంచి శ్రేష్టమైన, మాదిరికరమైన సందేశమును వినిపించిన దేవుని సేవకునికి హృదయపూర్వకమైన వందనాలు. వందనాలు, వందనాలు. అయ్య గారికి, వారి కుటుంబానికి, వారి పరిచర్యలకు అత్యధికమైన ఆశీర్వాదములు దేవుడు విడుదల చేయును గాక. ఓకే. థ్యాంక్ యూ అయ్య గారు. మాదిరి ఉంచిపోయెను. ఆయన చేస్తూ, మనకు చూపిస్తూ, మనం ఆ విధంగా చేయవలెనని మనకు మాదిరి ఉంచిపోయెను. చాలా చక్కని వివరణ. సెలబ్రిటీస్‌ను చూస్తారు, వారి వలె ఉండాలనుకుంటారు. నాయకులను చూస్తారు, వారి వలె మాట్లాడాలి, వారి వలె నడవాలి, వారి వలనే ప్రార్థనలు చేయాలి, వారి వలనే పాటలు పాడాలి, వారి వలనే మృదువుగా మాటలు, రుచికరమైన మాటలు మాట్లాడాలి అనుకుంటారు. అయితే ఒక మంచి ఒక మంచి నాయకుడు, ఒక మంచి మోడల్ యేసు కంటే గొప్ప మోడల్, యేసు కంటే గొప్ప నాయకుడు, యేసు కంటే గొప్ప బోధకుడు, యేసు కంటే మంచివాడు ఇంకెవరు? యేసు వంటి సజీవుడు. ఆయన మోషే కాలములో మోషేకు మాదిరిగా ఉన్నాడని విన్నాము. తరతరములుగా అనేకులకు, ప్రతి తరములో అనేకులకు ఆయన మాదిరి. నేడు కూడా మనకు మాదిరి. ఆయనకు కలిగిన మనస్సు, ఆయన వంటి దీన స్వభావము, ఆయన వంటి సాత్వికము, కపటము లేని మాటలు, ఎవరిని ఎదిరింపడు, అన్యాయపు తీర్పునైనా మౌనముగా నిలబడి వదకు తేబడిన గొర్రె వలె సహిస్తాడు. యేసు కంటే గొప్ప మాదిరి, యేసు వంటి గొప్ప నాయకుడు మనకు ఉన్నాడు కదా. ఆయనకు సాటి ఎవరు? ఆయన వంటి వాడెవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కగా
వాక్యం అందించిన దైవజనునికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, వరప్రసాద్ గారు ప్రైజ్ రాడండి. వరప్రసాద్ గారు మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేయండి ఒకసారి. ప్రైజ్ రాడ్ చెప్పండి వరప్రసాద్ గారు.